బ్రేకింగ్లో చూస్తున్నాం. కరీంనగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏసీ ఫిట్టింగ్ పనులు చేస్తుండగా ఓ యువ టెక్నీషియన్ భవనం పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పద్మనగర్లోని కోటా ఇన్స్టిట్యూట్ భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో జరిపోతుల అజయ్ అనేటువంటి ఏసీ టెక్నీషియన్ ప్రాణాలు కోల్పోయాడు. 4వ అంతస్తులో పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎవరో విద్యుత్ సరఫరాను ఆన్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భద్రత చర్యలు, సేఫ్టీ పరికరాలు లేకుండానే పనులు చేయించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ప్రారంభించబోతోన్న ఇన్స్టిట్యూట్లో జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బ్యాడ్ ఆడించాలి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకుని కార్ తీసుకురాక అలా అంబులెన్స్ కోసం వెయిటింగ్ చేసి వాడు గంట సేపు సేఫ్ బెల్ట్ లేదు ఓకే సేఫ్ బెల్ట్ లేదు అది ఓపెనింగ్ ఇవ్వాలి. అది ఓపెనింగ్ దాని కాబట్టి వర్కింగ్ ఉండాలని చెప్పి కంప్లీట్ కావాలని చెప్పి కార్మికులను తొందర పెట్టి రన్నింగ్ చేస్తే తొందరగా చేస్తే షార్ట్ సర్క్యూట్ అడ్డం బిల్డింగ్ మీకు 4th ఫ్లోర్ 4th ఫ్లోర్. ఏ స్కూల్ అది? కోటా ఇన్స్టిట్యూట్ కొత్త ఓపెనింగ్ అండి. బైపాస్ ఇన్స్టిట్యూట్ 4th ఫ్లోర్ మీద ఏసీ ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఈ ఘటన ఎలా జరిగింది, ఎన్ని గంటలు జరిగింది, అలాగే అసలు ఘటన జరగడానికి కారణం ఏంటని చెప్తున్నారు? రమణ, కరీంనగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. పద్మానగర్ లోని కోటా అలియాస్ కేపీఎస్ ఇన్స్టిట్యూట్ భవనంలో ఏసీ ఫిట్టింగ్ పనిచేస్తుండగా జేరిపోతుల అజయ్ అనే యువకుడు టెక్నీషియన్ 4వ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందమైతే తీవ్ర కలకలం రేపుతుంది. మృతుడు సిద్దిపేట జిల్లా కోహెడా మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన యువకునిగా అయితే తెలుస్తుంది. కరీంనగర్ లోని స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటూ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇదే క్రమంలో పనిచేస్తున్న సమయంలో ఎవరు విద్యుత్ సరఫరాను ఆన్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనైతే కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఎలాంటి సేఫ్టీ బెల్టులు, భద్రతా పరికరాలు లేకుండా 4వ అంతస్తులో పనులు చేయించారని, యాజమాన్య నిర్లక్ష్యమే అజయ్ ప్రాణాలు తీసిందని బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజే నూతనంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కోటా ఇన్స్టిట్యూట్ భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. మరోవైపు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక యువకుడు ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ ఘటన వెనుక అసలు కారణాలేంటి, నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణమా అన్నది పోలీసుల దర్యాప్తులతో తెలియాల్సి ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ జిమ్.